ఈరోజు మనం ఎండి చేపల పులుసు, ఉల్లిపాయ ఎండి చేపల పులుసు ఎలా చేయాలో, ఎండి చేపలు తినటం వల్ల మనకు ఉపయోగాలు ఏంటో కూడా చూసేద్దాం. ఈరోజు ఎండి చేపలు తినటం వల్ల నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకి ఎండి చేపలు తిన్నట్లయితే వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుందండి. దీంట్లో విటమిన్లు, ప్రోటీన్స్, ఒమేగా 3 అన్నీ ఎక్కువగా దొరుకుతాయండి. పచ్చి చేపల కంటే ఎండి చేపలు మనకి ఎంతో ఆరోగ్యానికి మంచిది. నా వీడియోని లాస్ట్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. ఎలా చేయాలో, నీచు వాసన లేకుండా ఎలా చేయాలో నేను చూపిస్తాను. ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో మనం చేపల్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఫుల్లుగా నిండేలాగా మనం వాటర్ కూడా పోసుకోవాలి. 1 గంట ముందే నానబెట్టుకున్నట్లయితే క్లీన్ చేసుకుంటాకి ఎంతో సులభంగా ఉంటుంది. ఇలా వాటర్ పోసుకొని 1 గంట నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని నీట్గా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. 1 గంట నానినట్లయితే మనకి చక్కగా ఫ్రై అవుతుందండి. ముక్క అనేది మెత్తగా నాని ఫ్రై మంచిగా అవుతుంది. తినడానికి టేస్టీగా ఉంటుంది. నీచు వాసన లేకుండా మనం క్లీన్గా ఇలా క్లీన్ చేసుకోవాలి. అంతా చర్మం తోలుతో పాటు వచ్చేస్తుంది. తోలు కూడా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకొని ముందుగా మనం స్టవ్ పైన ఒక బాండిల్ పెట్టుకొని, బాండిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగానే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఎండి చేపలని ఒక్కొక్కటిగా ఈ నూనెలో వేసుకోవాలి. ఒకేసారి వేసినట్లయితే ఆ నూనె చింది మన చేతుల మీద పడుతుంది. అలా వేసుకోకుండా నెమ్మదిగా ఒక్కొక్కటి ఇలాగా వేసుకోవాలి. ఎండి చేపలు గంటి పెట్టుకొని మొత్తం గంటిని పట్టుకొని కూర తిప్పినట్లు తిప్పకూడదు. ఒక్కొక్కటి వెనక్కి ముందుకు తిప్పుకోవాలి. కొంచెం చింతపండు ఇప్పుడు నానబెట్టుకుంటున్నాను. ఫ్రై అయ్యే ముందే నానబెట్టుకుంటున్నాను. అంతకంటే ముందు కూడా నానబెట్టుకోవచ్చు. ఇది నానుతూ ఉంటుంది. ఇక్కడ ఫ్రై అయిపోతాయి ముక్కలు అనేవి. ఇప్పుడు ఇలా ఫ్రై అయినాయి చూడండి, గోల్డ్ కలర్లో ఎలాగ వచ్చినాయో ఇలా గంటితో చిన్నగా తిప్పుకోవాలండి. గట్టిగా తిప్పుకున్నట్లయితే ముక్కలు అయిపోతే కూరలో అన్నీ ముళ్ళే ఉంటాయి, తినడానికి బాగుండదు. ఫ్రై చేసి పక్కకు తీసేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆ నూనె వేస్ట్ చేయకుండా అదే నూనెలో మనం వంట వండేసుకోవచ్చండి. పచ్చిమిరకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పచ్చిమిరకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా చూడండి ఇలాగా ఫ్రై అయ్యే వరకు మనం ఓపికగా వేయించుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసినట్లయితే కూర అనేది త్వరగా అవుతుంది. ఇలాగా ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలు చిన్నవి, ఆ టమాటాలు కూడా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు గంటితో మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసినట్లయితే త్వరగా టమాటాలు, ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గుతుందండి. చూడండి నూనె ఎలా తేలుతుంది. ఇలా తేలిన తర్వాత ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. దాన్ని బట్టి మనం కారం వేసుకోవచ్చు. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారండి, కానీ ఇప్పుడు నేను వేయట్లేదు. దీంట్లో ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత చింతపండు పులుసు ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఎంత కావాలో అని కాదండి, ఎండి చేపలు పచ్చి చేపలకి పులుసు అనేది ఎక్కువగానే పడుతుంది. అప్పుడే నీసు వాసన లేకుండా ఉంటుంది చేపల పులుసు అనేది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ చేపలని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత గంటి పెట్టుకొని నెమ్మదిగా కిందకి వెళ్ళేలాగా పులుసులో మునిగేలాగా మనం ముంచి ఒక 10-15 నిమిషాల వరకు మనం మూత పెట్టినట్లయితే అంతేనండి, ఉల్లిపాయ ఎండి చేపల పులుసు. ఇలా చేసుకుని ఒకసారి తిని చూడండి. మసాలా లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోకుండా ఒకసారి తిని చూడండి. ఎంతో టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఇలా తిప్పుకోవాలి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లాస్ట్గా ఇలా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసేసుకోవచ్చండి. దీంట్లో కొంచెం కరివేపాకు కూడా లాస్ట్లో వేసుకోవచ్చు. ఇంతేనండి ఎండి చేపల పులుసు. థ్యాంక్ యూ.